శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకి ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి శని భగవానుడు పంచమంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మార్చి 29వ తేదీకి 6లోకి వెళ్తున్నాడు. ఇంతకాలము కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఆ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ నుంచి కొంచెం మార్పులు జరుగుతాయి. మే 15వ తేదీ నుంచి, మార్చి 29వ తేదీ నుంచి. ఎందుకంటే ఈ మార్చి 29వ తేదీ వరకు శని భగవానుడు ఇక్కడ ఉంటాడు. ఎప్పుడైతే 6లోకి వెళ్తాడో మీరు ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఆ ఎఫర్ట్కి తగ్గ ఫలితం మీకు రానుంది తులవారికి. ఓకే, ఎప్పటి నుంచి? మార్చి 29వ తేదీ నుంచి. అలాగే రాహు మాత్రం పంచమంలోకి వస్తాడు. రాహువు శని కలిసి 2 నెలలు అక్కడ ఉంటారు, మార్చి 29వ తేదీ నుంచి మే 30 వరకు. మే 30 తర్వాత నుంచి రాహు పంచమంలోకి వచ్చినప్పుడు కొన్ని ఊహలు, సినిమా ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది తుల. ఎందుకంటే రాహు సహజంగానే ఛాయాగ్రహం అంటూ ఉంటారు, ఛాయాగ్రహమే. అదేవిధంగా ఛాయ చెప్పాలంటే, అదేవిధంగా ఎప్పుడైతే మే 15కి ఆయన అక్కడ ఉంటాడో ఇట్స్ వెరీ క్లియర్, అతను ఇచ్చేటువంటి రిజల్ట్ కొన్ని ఇమాజినేషన్, క్రియేటివిటీ, యానిమేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కాకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి రాహు పంచమంలో ఉన్నప్పుడు. ఎప్పటి నుంచి? మే 30వ తేదీ నుంచి 1 సంవత్సరంన్నర పాటు. అలాగే తులవారికి ఎప్పుడైతే ఈ గురువు మే 15 వరకు ఇక్కడ ఉన్నాడో అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే కొంచెం లోన్స్ యొక్క స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 6వ అధిపతి 8లో వచ్చినందుకు. కాకపోతే అది ఒక రకమైన విపరీత రాజయోగం కూడా చెప్పాలంటే. అంటే కొన్ని విషయాలు సునాయాసంగా కూడా మీకు అవుతాయి కూడా. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ యొక్క 9వ స్థానంలో గురువు వెళ్తాడో తులాలగ్నం వారికి గురువులతో శత్రుత్వాలు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా మంచి గైడింగ్ చేసేటువంటి వ్యక్తులతోనే మీకు మిస్గైడ్ అవుద్ది. అంటే ఎలాగా? మీరు వాళ్ళని అప్పు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారనో, లేకపోతే అప్పు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నారనో, లేకపోతే గురువులతో శత్రుత్వాలు ఏర్పడే సమయం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సహజంగా గురువు శుభగ్రహమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ లగ్నానికి శుభుడా పాప అనే దాన్ని బట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. కాబట్టి గురువులతో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి.
ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారికి ఈ కేతు లాభంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే లాభంలోకి వెళ్తాడో రాజకీయ లబ్ధి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి, కెమికల్ ఫ్యాక్టరీస్ నడిపేటువంటి వారికి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి మంచి లాభంగా ఉంటుంది తులవారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గా ఆరాధన, కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం, టెక్నాలజీ వైజ్గా బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి శని ఇక్కడ నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము సార్ ఏంటంటే, మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి, ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతోపాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన మేషరాశిలో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 years లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు, బాగుంటుంది. అదిగాక మనకి విశ్వవసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కేతు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1.5 ఇయర్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1.5 ఇయర్లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది, మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు కొన్ని చూడండి, ఒక్కోసారి మనం అంటుంటాం ఏమంటే కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి, గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి.
అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా. రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుడిని గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.